ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకు పనికొస్తారా? దేవుడు అనేవాడుంటే మీరు ఇంతకింత అనుభవిస్తారా? అనుభవిస్తారు. అసలు మీకు మనస్సాక్షి అనేదే లేదు. చూసాంలే. కాశీలో ఉన్న తాత ఏంటిది? నేను ఎత్తుకుని పెంచిన నా తమ్ముడే నన్ను కొడతానంటున్నాడు. ధర్మిషన్నా, ఇందాక నువ్వన్నావే చచ్చిపోయానని. నువ్వు కాదు, ఇప్పుడు నేను చచ్చిపోయాను. ఏమయ్యా ప్రసాద్, ఏంటిది? నన్ను రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పి మీ పాటికి మీరు ఎవరు రాలేదేంటి? ఎదురు చూస్తూనే ఉన్నాను తెలుసా. కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా తీయలేదు. అసలు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? క్షమించండి, చిన్న పొరపాటు జరిగింది. ఈ రోజు కాదు, రిజిస్ట్రేషన్ మరో రోజు చేసుకుందామని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. పొద్దున వెళ్ళిన వాడిని సాయంత్రం 4 గంటల దాకా మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను తెలుసా. 5 అన్నదమ్ములు కలిసి వాటాలు వేసుకుని ఇల్లు కొందామనుకున్నాం. కానీ 3 తమ్ముళ్ళు సమయానికి డబ్బులివ్వకుండా మోసం చేశారు. మోసం చేశారా అంటే? కొన్ని రోజుల క్రితం ఆస్తి పంపకాలు జరిగాయి. 5 అన్నదమ్ములు కలిసి ఆ డబ్బుతోనే ఇల్లు కొందామనుకున్నారు. మొన్న మాతో ఒక అమ్మాయి వచ్చింది, సంపంగి. తన వల్లే ఇదంతా జరిగింది. తనే ఇదంతా చేయించింది. ఏంటమ్మా మీ ఇంటి కదంతా చెప్తున్నారు? బ్యాంకులో ఆల్రెడీ డబ్బు కట్టారు కదా. మిగతా డబ్బు కూడా కడితేనే రిజిస్ట్రేషన్ పూర్తయి ఇల్లు మీకు వస్తుందని చెప్పాను కదా. నాకు డబ్బు చాలా అవసరం పడి ఇల్లు అమ్మకానికి పెట్టాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇంతకీ మీకు ఇల్లు కావాలా వద్దా? ఏదో ఒకటి ఏర్పాటు చేసి మిగతా డబ్బు కూడా కట్టండి. సారీ సార్, ఇప్పటికిప్పుడు అంత డబ్బు కట్టలేం. కట్టలేమంటే ఇంతకీ ఇల్లు కొంటున్నట్టా లేనట్టా? సార్, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఇవ్వలేము. అంతేకాకుండా బ్యాంకులో కట్టిన 35 లక్షలు కూడా మాకు తిరిగి ఇచ్చేస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్. మీరెప్పుడిస్తారో చెప్తే. మీరు అడిగిన దాంట్లో కొంచెమన్నా న్యాయం ఉందా? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఆ బ్యాంకులోనూ నేను కట్టలేక కదా మీ చేత డబ్బులు కట్టించాను. ఇప్పుడు మీరు ఆ డబ్బు ఇవ్వమని నా పేకల మీద కూర్చుంటే నేను ఎక్కడి నుంచి తేగలను? ప్లీజ్ అండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఆ ఇంటిని కొనలేము. దయచేసి బ్యాంకులో కట్టిన డబ్బు తిరిగివ్వండి. ఎలా ఇవ్వగలనమ్మా? వేరే ఎవరికైనా ఇల్లమ్మేసి మా డబ్బు మాకు తిరిగివ్వచ్చుగా. అంటే ఇల్లు మీకు వద్దు అంటారు అంతేనా? అవును సార్, ఇప్పుడు వీళ్ళు కొనలేరు. వెళ్ళండి. మీరు ఇంకా ఇక్కడే ఉంటే నా నోటికి మంచి మాటలు రావు. వెళ్ళండి. మమ్మల్ని క్షమించండి, మా వల్ల పొరపాటు జరిగింది. కానీ ఆ బ్యాంకులో కట్టిన డబ్బు మీరెప్పుడు తిరిగి ఇవ్వగలరో చెప్తే. కొంచెం త్వరగా ఇస్తే మంచిది సార్. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. ఎవరైనా కొనుక్కుంటే గానీ మీ డబ్బు మీకు ఇవ్వలేను. అది కాదు సార్, ఎప్పుడిస్తారో ఒక మాట చెప్తే మేము అప్పుడే వచ్చి తీసుకుంటాం. ఇప్పుడే అలా చెప్పడం కుదరదమ్మా. ప్రసాద్, వేరే పార్టీ ఏదైనా ఉంటే చెప్పు, అప్పుడు వీళ్ళ డబ్బు సెటిల్ చేస్తాను. చెప్పాను కదమ్మా, ఇల్లు అమ్మకుండా మీకు పైసా కూడా ఇవ్వలేను. ఎవరైనా పార్టీ దొరికితే చెప్తాను. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీ డబ్బు మీరు తీసుకువెళ్ళండి. లేదా మీరు ఒక పార్టీని తీసుకొచ్చి మీ డబ్బు తీసుకుని మిగతా డబ్బు నాకు ఇవ్వండి. అంతకు మించి వేరే మార్గమే లేదు. ఏం చేద్దామక్క? అక్కడేమో ఇల్లు పడగొట్టేస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం? కొంచెం ఏమరపాటుగా ఉన్నందువల్లే ఇంత దారుణంగా మోసం చేశారు. ఖచ్చితంగా వాళ్ళు దీని ఫలితం అనుభవిస్తారు. ఇంత ద్రోహం చేసినందుకు ఎవరో ఒకరి చేతిలో వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారమ్మా. ఏదో ఒకరోజు 3 అన్నదమ్ములు సంపంగి ధర్మేష్ కాళ్ళ మీద పడి
మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు. అది ఖచ్చితంగా జరుగుతుంది, మనం చూస్తాం. వెళ్ళండమ్మా. మల్లిక, ఇక్కడున్నావేంటి? రావే పడుకుందాం. ఇదిగో మల్లిక, 10 రూపాయల వడ్డీ అంటే ఎవడిస్తాడే? అదేమైనా మామూలు విషయం అనుకున్నావా? నెల తిరిగేసరికి అడగకుండానే వడ్డీ డబ్బులు వచ్చి మన చేతిలో పడతాయి. అసలు కోసం వడ్డీ కోసం కాళ్ళరిగేలా పెద్దగా తిరగాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు పడగొట్టి నువ్వే, మనకేం ఇబ్బంది ఉండదు. నువ్వు నేను మావ ఇంటికి వెళ్ళిపోదాం. ఊరికే అలా రుసరుసలాడుతూ చూడకే, అదే మంచి పని. మనకంటూ ఒక ఇల్లు పిల్లలు కావాలి కదా. నేను చెప్పేది బాగా ఆలోచించు, సరేనా? నిన్ను పొమ్మని చెప్పానా? మల్లిక, నాకు నిద్ర వస్తుందే, వెళ్ళి పడుకుందాన్రా. పోవయ్యా. ఎందుకు అలా కోపడుతున్నావు? మంచి జరుగుతుందని చెప్తే నీ బుర్రకెక్కదా? ఎవరికి మంచి జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? మనకింకా ఒకరి దయాదాక్షిణ్యాల మీద పడి బ్రతకాల్సిన అవసరం ఉండదు. నువ్వు పోయి తగలడు. నువ్వు కూడా రావే, ఇక్కడ ఎంతసేపు ఉంటావు? రా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. మిమ్మల్ని మార్చడం ఎవరితరం కాదు. సరే సరే, లోపల గడి పెట్టకుండా పడుకుంటాను, వచ్చి పడుకో. కోమలి, నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసు. ఒక్కసారి నేను చెప్పేది విను. నేను నిద్రపోతున్నాను. ఇప్పుడు నేనేమి వినలేను. నిద్రపోతున్న వాళ్ళు ఎవరు నిద్రపోతున్నానని చెప్పరు. ఒకసారి కాదనకుండా నేను చెప్పేది ఒకసారి విను. అవసరం లేదు. నువ్వు విని తీరాలి. ఇటుకల బట్టి వ్యాపారం మంచి వ్యాపారం. ఒకే ఒక్క సంవత్సరంలోనే సెటిల్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఇంకో ఇటుకల బట్టి తీసుకుని ఇంకా డెవలప్ అవ్వచ్చు. కోమలి, ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఈ వ్యాపారం చేయగలననే నమ్మకం ఉంది. నువ్వే నన్ను మెచ్చుకుంటావు. కోమలి, 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 నువ్వురా. లోపలికి రా. నువ్వెళ్ళు. చెప్పేది విని లోపలికి రా. వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా రావా? ఇక్కడి నుంచి వెళ్తావా, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? కోమలి, ఏమైంది నీకు? నేను పైకి రావడం నీకు ఇష్టం లేదా? నా ముందు ఉండొద్దు, వెళ్ళు. ఎందుకిలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను.
యాండి ఒక్క నిమిషం ఉండండి, నేను వెళ్ళి భీమేష్ మరిది గారికి చెప్పి కషాయం కలపమంటాను. ధర్మేశన్న ఏమైంది నీకు? అయ్యో వదిన గారు, ఒళ్ళేంటి ఇంతలా కాలిపోతుంది? మీరు ఒక పని చేయండి, తడిగుడ్డని నుదుటి మీద వేయండి, నేను ఈలోపు కషాయం తీసుకొస్తాను. సరే సరే. యాండి యాండి ఇటు తిరిగి పడుకోండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి. కొంచెం ఓర్చుకోండి. భీమేష్ మరిది గారు తెచ్చే కషాయం తాగితే జ్వరం తగ్గిపోతుంది. వదిన గారు తాగించండి. ధర్మేశన్న లే, జాగ్రత్త. మెల్లిగా.